ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఉచితమంటూనే ఛార్జీలు బాధేస్తున్నారని, ఇసుక రీచ్లలో రేట్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదికి 750 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చిందని, ఇప్పుడు ఆ సొమ్మంతా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ప్రశ్నించారు. మళ్ళీ ఒక కొత్త జీవోని మన ముందుకు తెచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళుతున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో 2014-19 కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్, ఇసుక తవ్వకాల విషయంలో కానీ, అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో కానీ హైకోర్టు తప్పుపట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. 2019లో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ, అంటే 2014-19 కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం 1225 రూపాయలకు ఇసుకను అమ్ముతున్న మాట నిజమా కాదా? విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు 1394 రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా? ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే, ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి. ఏ డబ్బులు మీరు ఈ రోజున ప్లకార్డులో ఫ్లెక్సీలేసి రీచ్ల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న ఆదాయం అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
నర్సీపట్నం రీచ్లో 1400 రూపాయలకి పోయిన ప్రభుత్వం ఇసుకను అందజేసింది. ఇదంతా పేపర్ యాడ్లో ఇచ్చాం, పారదర్శకంగా ఇచ్చాం, ఎక్కడ కూడా అబద్ధం లేదు. ఏ రీచ్లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 2019 నుంచి 24 కాలంలో స్పష్టంగా ఇచ్చాం. అదే నర్సీపట్నం, అదే రీచ్లో ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న రేటు 1225 రూపాయలు. 1400కు 1225 రూపాయలకు మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది? అదేనా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ? మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాం. దానికి మీరు అనేకమైన కారణాలు మీరు చెబుతున్నారు. అంటే దానిలో సెన్రైజ్ కట్టాలి, లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి, లేదా లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి, లేదా ట్రాన్స్పోర్ట్ అంటే